విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగేష్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు 50వ జన్మదినం సందర్భంగా శుక్రవారం నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో గణేష్ ముదిరాజ్ రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నాగేష్ ముదిరాజ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక వ్యక్తిని రక్షించడం కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాని కాదని చౌరేంద్ర ప్రధాని జూటేంద్ర ప్రధాని అని సంబోధించారు. నీట్ పేపర్ లీకేజ్ కారణంగా 15 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కోట్ల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందన్నారు. చేతగానే మంత్రి ధర్మేంద్ర ప్రధాని తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. भैया सोशल मीडिया ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు కేటీఆర్ గారి జన్మదినం జరుపుకోవట్లేదు. నా పైన మీకు ఏమైనా అభిమానం ఉంటే సేవా కార్యక్రమాల ద్వారా మీరు పేద ప్రజలను ఆదుకోండి అని ఒక సందేశాన్ని ఇచ్చారు కాబట్టి దాన్ని తూచా తప్పకుండా పాటిస్తామనే ఉద్దేశంతో ఈరోజు ఫీవర్ హాస్పిటల్లో ముఖ్యంగా మహిళలకు, వృద్ధులకు, చిన్నపిల్లలకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్ణయించుకొని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కేటీఆర్ గారు జన్మదినం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఢిల్లీలో గత 25 రోజుల నుంచి విద్యార్థులు ఏ విధంగా అవస్థలు పడుతున్నారో వాళ్ళపైన అక్కడ కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఏ విధంగా దమనకాండ జరిపి లాఠీచార్జ్ ద్వారా అణచివేయాలని చూస్తుందో దానికి చెల్లించి ఈరోజు కేటీఆర్ గారి జన్మదినాన్ని జరుపుకోవద్దనే ఉద్దేశంతో ధర్నా చౌక్లో విద్యార్థులతో సహా దీక్షలో పాల్గొని ఇక్కడికి వచ్చి పండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాం. ముఖ్యంగా ఏదైతే మోడీ ప్రభుత్వము ఒక్క వ్యక్తిని కాపాడడానికి కొన్ని వేలు లక్షల మంది విద్యార్థుల ఉసురు పోసుకుంటుంది, అది మంచిది కాదు, దేశానికి కూడా మంచిది కాదు. ఒక ధర్మేంద్ర ప్రధాన్, అసలు ఆ పేరు ఉచ్చరించడానికే మేము సిగ్గుపడుతున్నాం. అదే అధర్మేంద్ర ప్రధాన్, చౌరేంద్ర ప్రధాన్, జూటేంద్ర ప్రధాన్ అని పేరు పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అతని హయాంలోనే 2021, 24, 26 ఒక వ్యక్తి ఒక్కసారి తప్పు చేస్తే చూడకుండా వదిలేస్తాం, ఏదో తప్పు జరిగింది కదా. అదే తప్పు పదే కొన్ని కోట్ల విద్యార్థుల జీవితాలపైన దాని ఎఫెక్ట్ పడుతుంది ఈరోజు కుటుంబాలపైన. ఈ నీట్ పేపర్ ఏదైతే లీక్ జరిగిందో దాంట్లో ధర్మేంద్ర ప్రధాన్ అవినీతి పరుడా ఇంకా కరెక్టెడా, నేను ఆ విషయాలు మాట్లాడా. కానీ ఒక్కటి మాత్రం కుండ బద్దలు కొట్టి ఈరోజు గంట పదంగా చెప్తాం, అతను చేతగాని మంత్రి. ఎందుకు ఈ మాట అంటే ఇప్పుడు కళ్ళ ముందు ఇంత వ్యతిరేకత జరుగుతున్నా కూడా మీ అందరికి తెలిసిన విషయమే, భారతదేశం ఎలాంటి గొప్ప నాయకులని ఈ దేశాన్ని ఇంట్రడ్యూస్ చేసిందంటే మీ అందరికీ తెలుసు. ఒక చిన్న ట్రైన్ ఇన్సిడెంట్ అయితే లాల్ బహదూర్ శాస్త్రి గారు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అది ఎక్కడో ఏదో అతను
ఏదో ఒక మారుమూలన్న ట్రైన్ యాక్సిడెంట్ అయింది, తన పదవికి రాజీనామా చేసింది. ఈరోజు నీట్ పేపర్ లీక్ అయి దాదాపు 17 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. కొన్ని కోట్ల కుటుంబాల పైన అది ఎఫెక్ట్ పడింది.